ఇది అసలు గెటప్ చేంజ్ చేసుకుని ఎలా వచ్చింది? ఏందమ్మీ ఈ డ్రెస్ ఎక్కడ కుట్టించావు? ఎంత బాగుందో తెలుసా? ఇప్పటి వరకు ఇలాంటి డిజైన్ నేను ఎక్కడా చూడలే. డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కుట్టించారు? స్పెషల్ గా తయారు చేయించారా? అయ్యో లేదండి, నేను తెచ్చుకున్న డ్రెస్ ఎవరో పాడు చేసేశారు. ఇక్కడ చూస్తే మీరు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, అందుకే నాకేం చేయాలో అర్థం కాక నాకు మెషిన్ కుట్టడం వచ్చండి. అందుకే మీరిచ్చిన రూమ్ లో ఉన్న కర్టెన్స్ అన్ని ఇలా కట్ చేసి కుట్టుకొని ఇలా వచ్చాను. ఏందమ్మీ నీ డ్రెస్ పాడు చేశారా? అంటే ఈ కాంపిటీషన్ లో నువ్వు గెలవకుండా చూసే దొంగ ముట్ట ఏదో కాపు కాసుకొనుంది. ఏది ఏమైనా నీ డ్రెస్ మాత్రం సూపర్ గా ఉందమ్మే. ఇంకా లైఫ్ లో కష్ట సుఖాల మాట అంటారా, అవి వస్తుంటాయి పోతుంటాయి. జస్ట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదు. మనిషికి కావాల్సింది, మనిషి పోగేసుకోవాల్సింది మనుషుల్ని కాదు, జ్ఞాపకాల్ని. కొన్ని మంచి జ్ఞాపకాలు మనతో పాటున్నాయి. వాటితో ఉన్నంత వరకు కలిసి ప్రయాణం చేయడమే జీవితం. ఇప్పుడు మీరందరూ చెప్పండి అయ్యా, వీళ్ళ ముగ్గురు ఆన్సర్లు విన్నారు కదా? ఎవరు చెప్పింది నచ్చింది? ఎవరిని విజేతగా ప్రకటించమంటారు? పల్లవి 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 పల్లవి. మీ బండబడ జడ్జిమెంట్ చెప్పమంటే దుమ్ము లేపేస్తున్నారు కదయ్యా. మీ మాట నేనెందుకు కాదంట? ఈ విక్టరీ కంపెనీ వాళ్ళు నిర్వహించిన మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ విన్నర్ మిసెస్ పల్లవి. తరం తరం నిరంతరం నీరాజనం
ఇది గెలి చేసిందంటే నా నెత్తి మీద నుంచి ఇక దిగనట్టేగా. చూసావారా అందరూ అన్నట్టు దాని అందం కాదురా దాని తెలివి దాన్ని గెలిపించింది. అవునమ్మా